రేపు జరిగే సభ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు మరికొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. సో చారి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం చారి గారు. సార్, రేపు సభ అంటే భారీ ఎత్తుగా జరగబోతుంది. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో సభలు జరిగినాయి, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయంటారా? 100% డిఫరెన్స్ ఉందండి. రేపు ముఖ్యంగా తెలియజేసిందంటే సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్, మనం తెలంగాణ జాతిపితగా అనుకుంటున్నాం వారి యొక్క సంకల్ప సభ నిర్వహించబడుతుంది వారి పేరు మీద. కాబట్టి ఆనాడు జయశంకర్ గారు ఏమన్నారంటే, భౌగోళిక రూపకలను తెలంగాణ సాధించుకోవచ్చు, ఎన్నో అవమానాలను అడ్డంకులను ఎదుర్కొని తెలంగాణ సాధించడం, కాకపోతే భౌగోళికంగా ఏర్పడ్డది సామాజికంగా రావాలి. అనేక కులాలకు సంబంధించినటువంటి వెనుకబాటుతనం మనలో ఉన్నది. విద్యా నిరుద్యోగంలో అనేక కొట్టుమిట్టాడుతున్నాం. మన నిధులు నియామకాలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఏ మెట్లెక్కినా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, ఏ ఉద్యోగంలో అయినా వాళ్ళే ఉన్నారు, ఏ హయ్యర్ పొజిషన్స్ అయినా వాళ్ళే ఉన్నారు, ఏ జ్యుడిషియర్లో కూడా వాళ్ళే ఉన్నారు. మన కట్టుబాట్లు తెంచుకొని మన సామాజిక వర్గాలు ముందుకు రావాలంటే ఆ రోజు వీరన్న ఆశయాలు కొనసాగాలి, తెలంగాణ ఉద్యమ పంతాలో ముందుకు నడవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు ఆ బాటలో నడవాలనుకొని అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక సామాజిక ఎజెండాతోటి బీసీల పక్షాన 42% రిజర్వేషన్ కోసం కొట్లాడడం, ఆ తర్వాత సామాజిక ఎజెండా మీద నేను ముందుకు వస్తున్నాను అనేక బాయిబాట పేరు మీద కావచ్చు, గ్రామ బాట పేరు మీద కావచ్చు, ఇలా ప్రాంతాలు అనేకం పర్యటిస్తూ సామాజిక విప్లవానికి నాంది పలుకుతుంది ఈనాడు కవితమ్మ గారు. ఈ సందర్భంగా ఈనాడు రేపు జరగబోయే సభకు అత్యంత ప్రాధాన్యత ఉందనే చెప్పుకోవాలి. సో అంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చి కొన్ని నెలలే అవుతుంది. సో అన్ని పార్టీలో లేనిది ఏంటిది, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నదేంటి? అయితే వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి అన్ని పార్టీలకు సంబంధం అంటే ఒక విచిత్రమైన సందర్భం. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ కోసమే ఏర్పడినటువంటి పార్టీ. ఆనాడు తెలంగాణ బిగ్ బాస్గా కేసీఆర్ గారు ఉన్నారు, వారికి ప్రధాన భూమిక సూచిక జయశంకర్ సార్ గారు ఉన్నారు, వారికి అనుచర వర్గమైనటువంటి జేఏసీ ఉన్నది, అనేక మంది కవులు కళాకారులు నాడు ఉన్నారు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీ కాస్త రాజకీయ ఆలోచనతోని బీఆర్ఎస్గా పార్టీ మాటి తెలంగాణ ప్రాంతాన్ని వదిలేసి దేశ పాలనకు పోయినప్పుడు ప్రాంతాన్ని వదిలిపెట్టినట్టుగా ఏర్పడదు. ఆ ప్రాంతానికి జరిగిన లోటు ఏర్పడ్డది. మనం ఫుల్ఫిల్ దేనికోసం కొట్లాడుకున్నాం, మన తెలంగాణ కోసం కొట్లాడుకున్నాం. ఆ 10 సంవత్సరాలలో ఫుల్ఫిల్ కాలే మన వ్యవస్థలన్నీ, ఎక్కడొక్కడే ఉన్నాయి. మనం చేసింది 10%, చేయాల్సింది 90%. ఇక్కడ అనేక మంది విద్యార్థులు, రైతులు, అనేక మంది ఆత్మహత్యలు, మరణాలు జరుగుతున్నాయి. వీటికి నివారణ చేసుకోవాలి. మన మెడికల్ బాగాలేదు, ఎడ్యుకేషన్ బాగాలేదు. ఇవన్నిటిని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత నువ్వు ఏ విధంగా ముందుకెళ్ళినా బాగుండేది. వాటికి నష్టం జరిగింది. ఆ నష్టం చేసిన సందర్భంలోనే ఇలా వీరు కొత్త పార్టీ ఏంటంటే ఓన్లీ నేను తెలంగాణ కోసమే పనిచేస్తా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసమే పనిచేస్తా, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకే పనిచేస్తా, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉచిత విద్య, వైద్యము, రైతులకు సంక్షేమ పీఠ చేస్తా అని చెప్పి చెప్పడం ద్వారా, పాంచజన్యం అనే స్కీమ్ తీసుకొని మరి రావడం ద్వారా ఇది ప్రజలలోకి వెళితే వాస్తవానికి ఏ బీఆర్ఎస్ పార్టీ మిగలదు, ఏ కాంగ్రెస్ పార్టీ మిగలదు, ఏ బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మనుగడ సాగించలేదు. ఎందుకు ముఖ్యంగా ఇవాళ పాంచజన్యం అనే స్కీమ్ అమలైతుంటే ఇవాళ బాగా విసిగిపోయినారు. అటు రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వైద్యం లేక నానా బాధ. ఇవాళ మనము నిమ్స్ కావచ్చు, ఎన్ని హాస్పిటల్ పోయి చూస్తే మన కంటికి నీరు ఎంత వస్తుందో మీరు ఒకసారి దీన్ని కూడా విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత వస్తుంది. అంటే నిన్నే విన్నాను, గర్భిణీ స్త్రీలను కూడా చైర్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా విన్నాను. మీకు కాస్త మీరు వస్తున్నారని తెలిసిన తర్వాత కుర్చీలో కూర్చోబెట్టారు. అది కూడా లేని సందర్భాలు నేను చూశాను, ఎన్నో విమర్శించాను నేను. ఈ ప్రభుత్వానికి కనీసం నిమ్మకు నీరెత్తనట్లేదు, సిగ్గు శరణ్ లేదని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు అనేది ప్రజల కోసం పనిచేయాలి, కానీ వాళ్ళ సొంత ఎజెండాల కోసమే పనిచేస్తున్నాయి, ప్రజల కోసం పనిచేస్తున్నట్లేదు. ఇవాళ ప్రతి వ్యవస్థలో కూడా ఎక్కడ చూసినా అవినీతి ఒకవైపు అయితే అరాచకం ఒకవైపు కొనసాగుతూ ఉంది. ఇది ప్రజలకు మంచిది కాదు, ఈ రాష్ట్రానికి ఇంకిత మంచిది కాదు. ఇప్పుడు మనం కొన్నేళ్ళు వెనకబడ్డం, ఆయన దోపిడీ చేసిండు అని చెప్పేసి ఆయన దోపిడీ పెత్తనం మీద మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరేం చేస్తుర్రు? ఇలా ఇంటిగ్రేటెడ్ విద్యా వ్యవస్థలు ఉన్నాయి, స్కూల్స్ కడుతున్నారు, ఉన్న స్కూల్స్ మొత్తం మూసేసారు, డెవలప్మెంట్ లేదు. కొత్త స్కూల్ కడుతున్నారు, ఆ స్కూల్ కట్టేసరికి ఇంకొక 1-2 ఇయర్స్ అవుతుంది. అప్పటి వరకు ఈ ఎడ్యుకేషన్ ఏం కావాలి? దీని మీద ఏమైనా ఆలోచన ఉందా? లేదు. కమిటీ చేస్తారు, కాలయాపన చేస్తారు. ఇలా ఉద్యమకారుల కమిటీ కాలయాపన జరుగుతూ ఉంది, దాని మీద చర్చ లేదు. ఏమనంటే కమిటీ వేసి చర్చలు జరుపుతూ ఉన్నారు. చర్చలు ఎన్ని రోజులు జరుపుతారు? మీరు ఏదలుచుకుంటే సిద్ధసిద్ధి ఉంటే పొద్దుగాల ఎమ్మెల్సీ పదవులకి ఉరుకులాట ఉంటుంది. చదువుకున్నాం, మీ పార్టీ నాయకులకి ఇచ్చేంత ఉరుకులాట ఉద్యమం చేసిన వాళ్ళకి ఎందుకు లేదు? విద్యార్థులకు ఉద్యోగాలు వేయడానికి ఎందుకు లేదు? 20,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి మన పోలీస్ కానిస్టేబుల్ 7,000 చిల్లర ఉద్యోగాలు వేశారు. మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇలాంటి సమస్యలన్నీ కూడా ఆమె ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ 100% ప్రజల్లోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించి వాళ్ళు అక్కడక్కడ ఏదో
నీళ్లు చల్లినట్టు అక్షంతలు వేసినట్టు వేస్తూ ఉన్నారు. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అక్కడికే చెంపపెట్టులాగా మారుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సామాజిక న్యాయం ద్వారా ప్రజలు ఏం తెలుసుకోబోతున్నారు? సామాజిక న్యాయం అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈమెను ఎందుకు నమ్మాలి కవితమ్మ గారు అని ఒక ప్రశ్న వచ్చింది. నన్నే కొంతమంది అడిగారు బాగా. ఇన్నేళ్ళు ఆ పార్టీలలో పనిచేసి ఇలా కవితమ్మకు మద్దతు ఇవ్వాల్సిన సందర్భం ఏముందంటే, మనం ఎవరైనా 42% రిజర్వేషన్ కావాలను, కానీ కవితమ్మ గారు ఏం చెప్పారంటే ఉద్యోగ విద్య రాజకీయ రిజర్వేషన్లు 3 బిల్లులు పాస్ చేయాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేశారు. ఇక్కడ 3 బిల్లులు ఎప్పుడైతే పాస్ చేయాలన్న సమస్యను మండలిలో మాట్లాడారు వారు. మండలిలో మాట్లాడడం ద్వారా ప్రజలలో కూడా ఆమెకు ఒక ఆసక్తి ఏర్పడ్డది ఆమె పైన. ఇదే బేస్మెంట్గా రేపు రానున్న రాజకీయాల్లో కొంత మార్పులు జరుగుతాయని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులు తమ వంతు శైలిలో ఇలా జంజీ వచ్చింది. మనం చూసినాం. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళను వణికించింది. అయినా నిర్దోష తర్వాత ఏర్పడితే ఒక విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఇలా జంజీ విద్యార్థులు రెడీగా ఉన్నారు. సామాజిక న్యాయం మాకు కావాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. సామాజిక